శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 2 కుంభరాశి వారిని ఇద్దరు వ్యక్తులు టార్గెట్ చేస్తున్నారు. వారు ఎవరో తెలుసుకోండి. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. మార్చి 2 కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తులు టార్గెట్ చేస్తున్నారు. తద్వారా వారికి జరగబోయేది ఇదే. మరి కుంభరాశి వారిని ఏ ఇద్దరు వ్యక్తులు టార్గెట్ చేస్తున్నారో, కుంభరాశి వారికి ఏం జరగబోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇంతవరకు వీడియోని లైక్ చేయకుండా ఉంటే వీడియోని లైక్ చేయండి. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధికమైనటువంటి మంచితనం ఉంటుంది. తద్వారా వీరు సమాజంలో కూడా అతి సులువుగా కలిసిపోతూ ఉంటారు. వీరితో స్నేహం చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే కనుక ఈ యొక్క రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అస్సలు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి, ఏదైనా చేయాలి అని నూతనంగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. టైం వేస్ట్ చేయడం, సమయాన్ని వృధా చేయడం అస్సలు వీరికి ఇష్టం ఉండదు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచితనాన్ని కలిగి ఉంటారు. ఎవరికైనా ఏదైనా ఆపద కలిగిందంటే వీరు ముందు వరుసలో నిలుచుంటారు. వీరికి ఒక సమస్య తీరిపోతే ఇంకొక సమస్య ఉత్పన్నమవుతుంటుంది. ఇక అతి మంచితనం వల్ల ఎప్పుడు కూడా ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు. వీరే ముందు స్పందించడం కారణంగా ఎదుటి వారికి లోకుగా కనిపిస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క రాశి వారు ఎదుటి వారిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. పర్సనల్ విషయాలను కూడా కొన్నిసార్లు షేర్ చేసుకుంటూ ఉంటారు. వీరైతే కనుక కొంతమంది నిందలు మోయవలసిన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారికి వీరి విషయంలో కుళ్ళు కుతంత్రాల కారణంగా లేనిపోని నిందలను వేసి వీరికి నష్టం కలిగించాలని చూస్తారు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు పొరపాటును కూడా అందరి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అది మీకు మేలుకరం కాదు. ఎదుటివారు మీ యొక్క ప్రాణ స్నేహితులు కావచ్చు, లేదా బంధువులు కావచ్చు. మీరైతే కనుక వారి విషయాల్లో మంచిగా ఆలోచించి సలహాలు సూచనలు ఇవ్వండి. అది కూడా వారికి ఇష్టం మేరకు మాత్రమే. మీరైతే ప్రతి విషయాన్ని ఇన్వాల్వ్ అయ్యి కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు చివరికి కేడుగా మారిపోతుంది. మీకే నష్టం కలుగుతుంది. ఇక ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. వారైతే కనుక మీరు ముందుకు వెళ్ళకూడదని, మీ జీవితంలో మీరు పడిపోవాలని, మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనటువంటి ఇద్దరు వ్యక్తులు మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. మీరు చేసే పనుల్లో అడ్డంకులు పడుతున్నారు. అటువంటి ఒక సంఘటన, వారి మాట తీరు మీకైతే ఎదురవుతుంది. మీరైతే ఇంతవరకు వారిని మీ మిత్రులుగానే భావించారు. కానీ వారు మీకు శత్రువులని మీరు తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు జరిగే ఈ సంఘటన కారణంగా మీకైతే కనుక వారి మాట తీరును బట్టి మీ ఎదుగుదలను చూసి వారు తట్టుకోలేకపోతున్నారని మీకు అర్థమవుతుంది. ఆ ఇద్దరు వ్యక్తులను మీరు దూరం పెట్టవలసిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వారితో మీరు జాగ్రత్తగా లేకపోతే మీరు ఇబ్బందులు పడిపోతారు, రిస్క్లో పడతారు. మీరు అటువంటి వ్యక్తులని చాలా దూరంగా ఉంచి మీకు ఉండే పర్సనల్ విషయాలను వారితో షేర్ చేసుకోకుండా ఉంటే కనుక ముఖ్యమైన విషయాలు వారికి తెలియకుండా ఉంటాయి. అలాగే అడ్డంకులు పెట్టడానికి వారికి అవకాశం ఉండకుండా ఉంటుంది. అలాగే మీరైతే కనుక శివనామ స్మరణ చేసుకున్నట్లయితే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. అలాగే గోమాతను సేవించడం ద్వారా సకల దేవతలను ఆరాధించినంతటి పుణ్యఫలం కలుగుతుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే ఎవరిని పడితే వారిని నమ్మకుండా మీకున్నటువంటి కష్ట నష్టాలను ఆ శివయ్యతో చెప్పుకున్నప్పుడు మీకున్నటువంటి ప్రతి సమస్యకి మీకు చక్కటి పరిష్కారం లభించి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.